गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 15 శనివారం గోచార ఫలితాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం నవమి రాత్రి 12:59 వరకు ఉంది। ఉత్తరా నక్షత్రం ఉదయం 7:37 వరకు ఉంది। వర్జ్యం సాయంత్రం 4:56 నుంచి 6:42 వరకు ఉంది। అమృత గడియలు తెల్లవారుజామున 3:16 నుంచి 5:02 వరకు ఉన్నాయి। అలాగే దుర్ముహూర్తం ఉదయం 5:29 నుంచి 7:13 వరకు ఉంది। మృగశిర 3వ పాదంలోకి రవి ఇవాళ ఉదయం 7:35 ప్రవేశిస్తున్నారు। ఈ రవి మిథునంలో ప్రవేశిస్తున్నారు। మిథున సంక్రమణం ఇవాళ నుంచి। మిథున సంక్రమణం ఈ నిమిత్తంగా తండ్రి లేని వాళ్ళందరూ కూడా ఈ సంక్రమణ పుణ్యకాలం 7:30 అయింది కాబట్టి అక్కడ తర్వాత తర్పణాలు చేయడం అనేది చాలా విశేషం। పితృతర్పణం అనేది ప్రతి నెలలోనూ కూడా సంక్రమణ దినాల్లోనూ అలాగే అమావాస్యలకి మహాళయ పక్షాలకి మన్వాదులు అని చెప్పి 14 రోజులు రాసి ఉంటాయి ఇందులో। ఆ మన్వాదులకి శిశ్రోష్టకాలకి వీటికి అన్నిటికీ కూడా చేయడం మూలంగా పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది। షణ్వతి శ్రాద్ధ దినాలు 96 రోజులు ఉంటాయి। ఇవన్నీ కూడా పితృదోషం ఉంది, ఏదో ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పేసి ఎక్కువగా చర్చ చేసుకుంటూ ఉంటారు। పితృదోషం ఉంటే పితృ సంబంధమైనటువంటి శాంతులు చేసుకోవాలి, అంతేగాని ఏవేవో పూజలు చేయించుకుంటే ఎట్లా సరిపోతుంది? పైతరాల్లో ఏవో పొరపాట్లు చేశాం, మన పైతరాల వాళ్ళు ఎవరో చేశారు, వాటి ప్రభావంగా ఆ పితృదేవతలకి సరైనటువంటి తర్పణాలు శాంతులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటారు। దాని మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి। మనం ఇప్పుడు మన ఈ టీవీలో మనం చెప్పుకున్నటువంటి జ్యోతిష బాలశిక్షలో కూడా పితృ సంబంధమైన దోషాలకు సంబంధించినటువంటి పాయింట్లను మనం ఏ గ్రహాల ద్వారా వస్తాయని కూడా ఒకసారి చర్చ చేశాం। ఈ నేపథ్యంలో మనందరం కూడా చేసుకోవాల్సిన అలవాటు ఏమిటి అంటే గ్రహాలతో వస్తున్నటువంటి ఇబ్బందులకి గ్రహశాంతి చేసుకున్న తర్వాత మిగతా దేవతామూర్తులకి అనుష్ఠానం చేయాలి। పితృదేవతా సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తున్నప్పుడు ఇక్కడ పైతరాల్లో వాళ్ళెవరు చేసిన పొరపాటుకి మనకి అనుభవిస్తున్నాం కాబట్టి అనేటువంటి మాటలో భాగంగా ఈ నిత్యం పితృతర్పణం వెళ్ళడం లేదా ఈ షణ్వతి శ్రాద్ధ దినాల్లో పితృ సంబంధమైనటువంటి శ్రాద్ధాదులు నిర్వహించడం, ఇంకా పైతరాల వాళ్ళందరికీ కూడా ఏమన్నా శాంతి మార్గాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యక్షంగానే పరోక్షంగానే చేసేటువంటివి అనే వాటికి పెద్దల దగ్గర కూర్చుని శాంతి మార్గాల సంబంధంగా వివరాలు తెలుసుకోవడం ఇది చాలా అవసరం। అది మానేసి ఆ గుళ్ళో ఏదో పూజ చేసుకుందాం, ఈ హోమం ఏదో చేద్దాం, వాటికి బేస్ ఉందా బేస్ లేదంటే వాటికి కూడా బేస్ ఉంది, కానీ పితృదేవతారాధన చేసిన తర్వాతే ఆ దేవతారాధన చేస్తే కనుక ఇంకా విశేషం, లేదా ఆ దేవతారాధన తీసుకుని పితృదేవతారాధనని బాగా విశేషంగా పాటించాలి। అందులో భాగంగా ఈ అమావాస్యలు సంక్రమణాలు వీటి మీద అందరూ కూడా బాగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది। వాళ్ళ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా గ్రహచారం చూస్తే మేషంలో కుజుడు రవి గురువులు ఇద్దరు కూడా, వృషభంలో బుధ శుక్రులు ఇద్దరు కూడా మిథునంలో ఉన్నారు, రాహు మీనంలో శని కుంభంలో ఉన్నారు, కేతువు చంద్రుడు ఇద్దరు కూడా కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి మేషరాశి వాళ్ళకి కార్యక్రమాలని కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఇస్తూ ఉంటాయి। కొంచెం ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం బాగా ఎక్కువగా గోచరిస్తోంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా జాగ్రత్త చూసుకోవాలి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు కొంచెం బాగా ప్రోగ్రెస్ ముందుకు నడిపిస్తారు। భవిష్యత్తులో ఏ పనులు చేస్తే మనకు ఏ విధంగా లాభాలు ఉంటాయి, మనకున్న సమస్యలు తీరడానికి ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయంలో ఒక చక్కనైనటువంటి
క్లారిటీ కలిగి ఉంటారు. దాంతో ముందుకు వెళ్తారు. మంచి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా బాగుంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్తూ ఉంటారు. భరణి నక్షత్రం వాళ్ళ విషయంలో ఏ పని కూడా అడ్డంకులు ఉండవు, కానీ కొంచెం అక్కడక్కడ ధన వ్యయం బాగా సూచింపబడుతోంది. అలాగే కుటుంబ సభ్యులతో మాట విభేదాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. కృత్య ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకమైన ఫలితాంశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. చాలా మటుకు బెటర్మెంట్ కనబడుతోంది. అయితే ఇవాళ రవి కూడా వెళ్ళిపోతున్నాడు జన్మంలో నుంచి. గురుబలం బాగుంది, రాహువు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు, శని బాగున్నారు, బుధ, శుక్ర, రవి సంచారాల్లో అనుకూలాలు ప్రారంభమైనాయి. క్రమంగా అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు బాగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు వస్తూ ఉంటాయి. బాగా లబ్ధి పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ప్రారంభమవుతాయి. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అందులో కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రధానంగా చాలా లాభదాయకమైన ఫలితాలు ప్రారంభమవుతాయి. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళ స్నేహితులతో కానీ బంధువులతోనూ కానీ కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి ఎక్కువగా చర్చించి వాటిని అమలు చేసి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు మాత్రం కొంచెం చిన్న చిన్న చికాకులు ఆర్థిక విషయాల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ కూడా పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. చాలా జాగ్రత్తగా అధికంగా పాటించాల్సిన కాలం. లగ్నంలో బుధ, శుక్రులు ఇద్దరు కూడా చేరారు. చాలా తెలివిగా ఉండే లక్షణాలు ఉంటాయి. కానీ ఇక్కడే రవి జన్మంలో చేరడం, ఇవాళ గురువు వ్యయంలో ఉండడం అనేది ఇంకా కొన్నాళ్ళ పాటు ఆ ఇబ్బందికరమైన ఘటన నడుస్తోంది. ఇక్కడ కుజుడు కూడా లాభంలో ఉన్నారు, అనుకూలమే. శని వలన ఇబ్బంది లేదు. రాహుతో కూడా చాలా మటుకు అనుకూల స్థితి ఏర్పడుతోంది. ఇక్కడ కొన్నాళ్ళ పాటు మీరు భవిష్యత్ ప్రణాళికల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగ చేసుకోకుండా ఉండాలి. మీ పనులు మాత్రం మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలని ప్రదర్శించి పొందడానికి వీలుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా చాలా అవసరంగా కనబడుతున్నాయి. ఎందుకంటే రవి గురువుల యొక్క సంచార ఫలితాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే రెగ్యులర్గా ఈ రవి గురువుల యొక్క అనుకూలం కోసం చెప్పేసి భగవదారాధన చేయడం ఒకటి అవసరం. అలాగే మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలన్నింటినీ కూడా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే పుబ్బా నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా మళ్ళీ చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఇక్కడ కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా మరి మీరు కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత కర్కాటక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా వేగంగా నడుపుతారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మీ యొక్క పనులన్నీ కూడా ఓర్పుగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. పనిముట్లు బాగా రిపేర్లు ఇచ్చే అవకాశం వస్తుంది. వాహనాలు బాగా రిపేర్లు పెట్టే అవకాశం వస్తుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీరు అందరితోనూ కూడా కొంత స్నేహాన్ని కూడా ప్రదర్శించాలి. అనుకోకుండా నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అంశాలు, అవసరాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ తెలివితేటలతో విజయాలు అనేకం సాధిస్తారు. కొన్ని జాగ్రత్తలు కూడా ఎక్కువగా అవసరాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం విషయంలో కూడా మీరు కనుక ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే చాలా మటుకు సమస్యలు తెచ్చుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో భవిష్యత్ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణ వీటి మీద అనుకూల స్థితి ఏర్పడుతుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా మటుకు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందికరమైన ఘటనల్ని చూస్తుంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా సానుకూలం చేసుకోవడం కోసం ఎక్కువగా కృషి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి గ్రహచారంలో చాలా మంచి మార్పులు ఉన్నాయి. శని, రాహులు ఇద్దరు బాగున్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం మీకు బాగా అనుకూలాన్ని ఇస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా బాగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలన్నింటినీ కూడా విజయం వైపు నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో కానీ, శుభకార్య ప్రయత్నాల్లో కానీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని సమస్యలని పరిష్కరించుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. తర్వాత కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకుంటారు. విజయాలు ఎక్కువగా సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇవాళ అనుకోకుండా కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం కానీ, లేదంటే కొత్త వ్యవహారాల్లో మీరు దృష్టిని కేంద్రీకరించి లాభాలు అందుకోవడం కానీ, అలాగే మీకు ఉన్న సమస్యలకి పరిష్కారాలని సూచించే వ్యక్తులు పరిచయం అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి. చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అన్ని కార్యక్రమాల్లోనూ అన్ని విషయాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతూ ఉంది. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. వేగంగా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు వాళ్ళకి చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం బాగా కనబడుతోంది. తర్వాత తులారాశి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పనిని కూడా చాలా మటుకు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రతి అంశంలోనూ కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా విజయాలు సాధిస్తారు. ఇక్కడ కొన్ని అంశాల్లో బుధ, శుక్ర, రవి భాగ్య సంచారం వలన లాభాలు ఉంటాయి. కొన్ని అంశాల్లో మరి ఈ కుజుడు అలాగే గురువు వీళ్ళ ప్రభావం చేత కొంచెం ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కొంచెం మిశ్రమ ఫలితాలు కూడా నడిచే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకోవడం కోసం బాగా కృషి చేసి లాభాలు అందుకుంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం విశేషంగానే మంచి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు కుటుంబ వ్యవహారాలను, ఉద్యోగ విషయాలను జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఆ తర్వాత వృశ్చిక రాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ విశాఖ 4వ పాదం వాళ్ళు, వృశ్చిక రాశికి చెందినటువంటి విశాఖ 4వ పాదం వాళ్ళు అష్టమంలో బుధ శుక్రులు చేరిన కారణంగా మీరు ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా బాగా శోధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొన్ని సమస్యలు తేడా వచ్చే అవకాశం వస్తుంది. వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలంటే కనుక ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా
చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారంలోనూ కూడా కలువ చేసుకోవద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత ధనురాశి. ధనురాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో చాలా ఓర్పు సహనం అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని అంశాలని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా బహుశ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. మూలా నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా సానుకూలంగా నడుపుకునేటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఏవో తెలియని ఆటంకాలు బాగా ఎదురయ్యే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఇవాళ బంధుమిత్రుల యొక్క కలయికలో ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు ఇవాళ ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా గోప్యంగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం. అలాగే తర్వాత మకర రాశి. మకర వాళ్ళకి భృగువు షష్టంలో ఉన్న కారణంగా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఈ శుక్రుడు షష్టంలో ఉండి చాలా మటుకు సమస్యలను సృష్టించే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మైత్రితో ఉన్నటువంటి అంశాల్లో కూడా కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరైనా తోడ్పాటు చేస్తారో అనుకునే వ్యక్తులు కూడా ఇబ్బందికరమైన ఘటనలు సృష్టించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి గ్రహచారం బాగా అనుకూలంగానే ఉంది. అయితే శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురవుతాయి. తర్వాత ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి మాత్రం సాధారణ స్థాయి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా చక్కగా చూసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా సజావుగా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి. మీనరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రేవతి నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం, పూర్వభద్ర 4 పదం వాళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా ఇవాళ ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలుగా కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే ఫలితాంశాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.